అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో ఆది కావ్యం అందులో ఇప్పుడు కిష్కింధాకాండలో ఉన్నాం. అప్పుడేం జరిగిందంటే మన వానరులందరూ తలా ఓ దిక్కుగా వాళ్ళ వాళ్ళ టీమ్స్‌తో సీతాన్వేషణకు బయలుదేరారు. మిగిలిన 3 దిక్కుల్లో వెళ్ళిన వాళ్ళు నెల తిరిగేలోగా వెనక్కొచ్చి కనపడలేదండి సీత అని వాళ్ళ రాజుగారికి సుగ్రీవుడికి విన్నవించారు. నాలుగో వైపు దక్షిణం వైపు వెళ్ళిన టీమ్ ఇంకా వెనక్కి తిరిగి రాలేదు. వాళ్ళు దక్షిణం వైపుగా వింధ్యా పర్వతం దగ్గర నుంచి మొదలుపెట్టి వెతుకుతూ వెళ్ళారు. ఒకానొక చోట ఏం జరిగిందంటే, బాగా ఆకలి వేస్తూ ఉన్నది, దాహంగా ఉన్నది. ఒక చోటు నుంచి పక్షులు బయటికొస్తూ కనిపించాయి. అగాధంగా ఉన్నది అది, గాఢాంధకారంతో ఉన్నది. దట్టంగా చెట్లు, లతలు ఆ గుహ ద్వారాన్ని మూసేసి ఉంచాయి. అయినా గూడా అటునుంచి నీళ్లు కారుతూ పక్షులు బయటకొస్తున్నాయి కాబట్టి ప్రాబబ్లీ అక్కడ నీళ్లుండిండొచ్చు అని చూసుకుందామని వాళ్ళు లోపలికి వెళ్లారు. ఇంకది మాయామయంగా ఉన్నది. వాళ్ళు ఎంతో కాలం ఆ చుట్టుపక్కలంతా వెతికి ఆ చీకట్లో చివరికి వెలుగు చూశారు. అక్కడికి వెళ్ళేసరికి ఒక తాపసికురాలు కనిపించింది. ఆమె వాళ్లకు తినడానికి యోగ్యమైన భోజనాలు చూపించి, మీరు భోజనం చెయ్యండి అని చెప్పింది. ముందసలు హనుమంతుడు ఎవరమ్మా మీరు అని అడిగితే, ఆమె తన గురించి, తనక్కడ ఉన్న భవనం గురించి, అది ఎవరిదో అని ఆ విషయం అవన్నీ చెప్తూ వచ్చి, ఇంకా తర్వాత ఇదిగో శుచి అయిన భుజించడానికి యోగ్యమైన కందమూలాలు, ఫలాలు ఉన్నాయి. మీరు తినండి, పానీయాలు తాగండి. తర్వాత అసలు మీరెట్లా వచ్చారు? అసలు ఈ గుహ మీకెట్లా కనిపించింది? అని ఆమె అడిగింది. మీరు తిన్నాక కొంచెం విశ్రాంతి తీసుకున్నాక చెప్పండి అని అన్నది. అక్కడ ఆపాము. అక్కడి నుంచి వెళ్దాము. అథ తాన్ అబ్రవీత్ సర్వాన్ విశ్రాంతాన్ హరియుధపాన్ ఇదం వచనమేకాగ్ర తాపసి ధర్మచారిణి. అథ ఇంకా వాళ్ళు మన హరియూథపులు విశ్రాంతి తీసుకున్నారు. భోజనం చేశారు, మంచినీళ్ళవి తాగారు. అక్కడ పానీయాలన్నీ ఉన్నాయి, మధులన్నీ ఉన్నాయి. వాళ్ళు భోజనం చేసి తాగి మంచినీళ్ళవన్నీ ఇంక కూర్చున్నారు. అప్పుడామె తాపసికురాల ధర్మచారిణి వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నది. వానరాః యది వః ఖేదః ప్రనష్టః ఫలభక్షణాత్ యది చ ఏతత్ మయా శ్రావ్యం శ్రోతుమిచ్చామి గద్యతాం. ఓ వానరులారా, యది ఒకవేళ ఫలభక్షణాత్ మీరు భోజనం చేసిన తర్వాత వః ఖేదః మీ క్లేశము, మీ బడలిక ప్రనష్టః తీరిందంటే, యది మయా శ్రావ్యం చేత్ ఒకవేళ నేను వినొచ్చు అనుకుంటే, నాకు చెప్పాలి అని అనిపిస్తే, శ్రోతుమిచ్చామి ఇంక చెప్పండి మీరెవరు? ఎందుకొచ్చారు? అసలు ఈ గుహ మీకెట్లా కనిపించింది? లోపలికెట్లా రాగలిగారు? ఆ విషయం కథ్యతాం చెప్పబడుగాక చెప్పండి అని ఆమె అడిగింది. తస్యాహ తద్వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః ఆర్జవేన యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. ఆమె మాటలు విని మన హనుమంతుడు, ఆ మారుతాత్మజుడు ఆర్జవైన రుజుత్వంతో ఉన్నది ఉన్నట్టుగా యథాతత్వం ఆఖ్యాతం చెప్పడానికి ఉపక్రమించాడు. రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వర్ణోపమః రామః దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టః దండకావనం. ఒక రాజున్నాడమ్మా, రాముడు అని పేరు, దశరథుడి కొడుకు. ఈ రాజ్యానికి ఆయన రాజై ఉన్నాడు. మహేంద్రుడికి వరుణుడికి సమానంగా ఉంటాడు, అంత పరాక్రమం కలిగిన వాడు. ఆయన దండకావనంలోకి ప్రవేశించాడు ఆ శ్రీమంతుడు. లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చ అపి భార్యయా తస్య భార్య జనస్థానాత్ రావణేన హృతా బలాత్.
ఆయన ఈ దండకారణ్యంలోకి తన తమ్ముడైన లక్ష్మణుడితో పాటు భార్య అయిన వైదేహితో పాటు వచ్చాడు. అయితే వాళ్ళు జనస్థానంలో ఉండగా ఆయన భార్యను రావణుడు అపహరించాడు బలాత్కారంగా. వీరహత్తస్య సఖా రాజ్ఞః సుగ్రీవః నామ వానరః రాజా వానరముఖ్యానాం ఏన ప్రస్థాపితాః వయం. అయితే ఈ రాముడికి, ఆ రాజుగారికి, మా రాజుగారు సుగ్రీవుడు అన్న వానరుడు, ఆ వీరుడు సఖుడు, మా వానర ముఖ్యులకు రాజైన మా సుగ్రీవుల వారు మమ్మల్ని పంపిస్తే మేము ఆయన ఆజ్ఞ ప్రకారం వచ్చామమ్మా. అగస్త్య చరితామాశాం దక్షిణాం యమరక్షితాం సహ ఏభిః వానరైః ఘోరైః అంగదా ప్రముఖైః వయం రావణం సహితాః సర్వే రాక్షసం కామరూపిణం సీతయా సహ వైదేహ్య మార్గధ్వం ఇతి చోదితాః. అగస్త్యుడు చరించే ఈ దక్షిణ ఆశ దిక్కుగా, యముడు రక్షించే ఈ దక్షిణ దిక్కుగా మేము బయలుదేరొచ్చాము. ఈ భయంకరమైన వానరులందరము, అంగదుడు మొదలైన వాళ్ళందరూ మేము మా రాజుగారి చేత ఈ విధంగా చోదితాహ చెప్పి పంపబడ్డాము. ఆయన ఏం చెప్పాడంటే మా రాజుగారు మాకు అందరికీ, రావణుణ్ణి మీరందరూ కలిసి ఆ రాక్షసుణ్ణి, ఆ కామరూపాన్ని ధరించగలిగిన వాణ్ణి మార్గధ్వం వెతికి పట్టుకోండి. అట్లానే సీత వైదేహితో సహా కావాలి మనకు రావణుడు. రావణుడు ఎక్కడున్నాడు? వాణ్ణి సీతతో పాటు మీరు వాడుండే ప్రాంతాన్ని కనుక్కొని రండి అని వెతికి రమ్మని మమ్మల్ని పంపించాడు. విచిత్య తు వయం సర్వే సమగ్రాం దక్షిణాం దిశం పరిశ్రాంతాః బుభుక్షితాః వృక్షమూలముపాశ్రితాః వివర్ణవదనాః సర్వే సర్వే ధ్యానపరాయణాః నాధిగచ్చామః పారం మగ్నాః చింతాం మహార్ణవే. విచిత్యత్తు ఎంత వెతికినా సరే మేము ఈ దక్షిణ దిక్కుగా ఇంతవరకు సమగ్రంగా, అంటే మొదటి నుంచి చివరి దాకా మొత్తము మేము ఎంత దూరం వచ్చామో అంత దూరం అంతా వెతికామమ్మా. అయితే ఆమె మాత్రం మాకు కనపడలేదు. ఈలోగా పరిశ్రాంతం బాగా అలసిపోయాము. బుభుక్షితాహ బాగా ఆకలి కూడా వేసింది మాకు. అందుకని వృక్షమూలముపాశ్రితాహ చెట్టు కింద మేము ఈ చెట్లు చూసి, ఈ కొండ గుహ ఏదున్నదో బిలము, దీని దగ్గర ఉన్న చెట్లు చూసి అక్కడికి వచ్చాము. ముఖమంతా వాలిపోయి ఉన్నది, ఆకలితో ఉన్నాము, దాహం వేస్తున్నది, అలసిపోయాము, పరధ్యానంగా ఉన్నాము. మాకు ఈ చింత అన్న సాగరము, శోక సాగరంలో మగ్నమై ఉన్న మాకు దాని పారము, అంతము కనపడలేదు. ఆ రకంగా చారయంతః తతశ్చక్షుః దృష్టవంతః వయం బిలం లతాపాదప సంచన్నం తిమిరేణ సమావృతం. చెట్ల కోసం వెతుకుతూ మేము చెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ రకంగా చరిస్తూ ఉంటే, అక్కడ అక్కడ చుట్టుపక్కలంతా తిరుగుతూ ఉంటే మాకు ఈ బిళం కనిపించిందమ్మా. లతలతో, చెట్లతో బాగా కప్పబడి ఉన్నది. తీవ్రమైన చీకట్లతో నిండి ఉన్నది. అస్మాత్ హంసాః జలక్లిన్నాః పక్షైః సలిల విస్రవైః కురరాః సారసాః చ ఏవ నిష్పతంతి పతత్రిణః. అస్మాత్ అయితే ఈ బిళంలో నుంచి, ఇంత చీకట్లతో ఉన్నది, దట్టంగా లతలు, చెట్లు కప్పేసి ఉంచాయి ఆ బిళ ద్వారాన్ని. కానీ అందులో నుంచి హంసలు బయటికొస్తూ కనిపించాయమ్మా. జలక్లిన్నాః నీళ్లతో తడిసి ఉన్నాయి వాటి దేహాలు, వాటి పక్షములు, వాటి రెక్కల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. కురరాహ గోర్వంకలు, సారసాలు బెగ్రు పక్షులని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఆ పతత్రిణః పక్షములతో ఉన్నవి, రెక్కలతో ఉన్నవి బయటికొస్తూ ఉంటే కనిపించాయి. సాధు అత్ర ప్రవిశామ ఇతి మయా తు ఉక్తాః ప్లవంగమాః తేషామపి హి సర్వేషాం అనుమానముపాగతం. ఇంకప్పుడు నేనేం చేశానంటే, ఈ మిగిలిన వానరులందరితో సాధు మన అందరం చక్కగా అందులోకి ప్రవేశిద్దాము అని అన్నాను. వాళ్ళకు కూడా అనుమాన ప్రమాణంతో అదిగో పక్షుల రెక్కల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి, అవి ఇక్కడి నుంచే బయటకొస్తూ ఉన్నాయని చూసి, ఏదో పొగ ఉన్నది అంటే నిప్పు ఉంటుంది అని అనుమాన ప్రమాణంతో కనిపెట్టినట్టు, ఈ పక్షుల్ని చూసి ఇక్కడ నీళ్ల ఆశయము, జలాశయం ఉంటుందని ఆశపడ్డాం మేము.
తతః గాఢం నిపతతాః గృహ్య హస్తైః పరస్పరం ఇదం ప్రవిష్టాః సహసా బిళం తిమిర సంవృతం. తతః ఇంక మేమేం చేసామంటే గట్టిగా పరస్పరం హస్తైః గృహ్య ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని, ఎందుకంటే కట్టిక చీకటి. ఇక్కడ పూర్తిగా ఈ బిలద్వారం దగ్గర నుంచి చూస్తే ఏమీ వెలుతురు కనపడలేదు. కారు చీకట్లతో ఉన్నది. అందుకని మేమేం చేసామంటే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకుని దూకాము నిపతితాహ. ఇదిగో ఈ విధంగా ఈ బిళంలోకి, ఈ చీకట్లతో నిండి ఉన్న దాంట్లోకి ప్రవేశించామమ్మా. ఏతత్ నః కార్యం ఏతేన కృత్యేన వయం ఆగతాః త్వాం చ ఏవ ఉపగతాః సర్వే పరిజ్యూనాః బుభుక్షితాః. ఇదిగో ఇదమ్మా. ఏతత్ ఇది నః కార్యం. ఏ పని మీద ఇక్కడికొచ్చారని అడిగావు గదా అమ్మా! ఇది మా కార్యము. ఈ పని మీద వచ్చాము. ఏతేన కృత్యేన వయం ఆగతాః. ఈ పని కోసమే మేము ఇంత దూరం వచ్చింది. ఈ విధంగా వచ్చాము. అయితే ఇంత దాకా వచ్చేసరికి అప్పటికే బాగా ఆకలితో ఉన్నాము. బుభుక్ష, పరిజ్జున బాగా అలసిపోయి ఉన్నాము. సర్వే అందరము త్వాం ఉపగతాః నీ దగ్గరికొచ్చామమ్మా. నువ్వు కనపడ్డావు, నీ దగ్గరికొచ్చాము. ఆతిథ్య ధర్మదత్తాని మూలాని చ ఫలాని చ బ్రూహి ప్రత్యుపకారార్థం కిం తే కుర్వంతు వానరాః. అమ్మా, నీ దగ్గరికొచ్చిన మాకు అతిథి మర్యాదలు చూపించావు. అతిథి ధర్మంతో మాకు కందమూలాలు, ఫలాలు ఇచ్చావమ్మా. వానరులు తే నీకోసము కిం కుర్వంతు ఏమి చేయగలవారము. బ్రూహి చెప్పమ్మా ప్రత్యుపకారార్థం. నువ్వు మాకింత ఉపకారం చేశావమ్మా. ఆల్రెడీ వెతికి 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 అలసిపోయి ఉన్న మేము భోజనం కోసం వెతుకుతూ వచ్చిన మాకు ఈ బిళం కనపడ్డది. ఈ బిళంలో కూడా ఎంతో కాలం మేము వెతుకుతూ తిరిగాము ఆ కారు చీకట్లలో. అయితే ఆ కటిక చీకట్లో నువ్వు మాకు వెలుగులాగా కనిపించావు, భోజనం పెట్టావమ్మా. నీకు మేము ఏమి ప్రత్యుపకారం చేయగలము చెప్పు అని ఆయన మన హనుమంతుడు అన్నాడు. ఏవముక్తా తు ధర్మజ్ఞైః వానరైః తైః స్వయం ప్రభా ప్రత్యువాచ తతః సర్వాన్ ఇదం వానరయూథపాన్. ఈ విధంగా చెప్పబడ్డదై ఆ ధర్మజ్ఞులు వానరులు ఆమెతో ఇట్లా అంటే, మన స్వయం ప్రభ తతః ఇంకా సర్వాన్ వానరయూథపాన్ ఆ వానరులందరితో ఈ విధంగా బదులు పలికింది. ఆమె ఏమనిందంటే, చరంత్యా మమ ధర్మేణ నా కార్యమిహ కేనచిత్ అన్నది. ఇక్కడ నేను ధర్మంగా నా ఆచరణ చేస్తూ ఉన్నాను, ధర్మంలో చరిస్తూ ఉన్నాను. నాకు ఇంకేమీ కావలసింది లేదు. నాకు దేనివల్ల ఏ ప్రయోజనము లేదు. నా ధర్మాన్ని నేను పాటించాను అంతే అనిందామె. ఏవం ఉక్తః శుభం వాక్యం తాపస్య ధర్మ సంహితం ఉవాచ హనుమాన్ వాక్యం తాం అనిందిత చేష్టితాం. ఈ విధంగా చెప్పబడ్డవాడై ఆ తాపసికురాలు ధర్మసమ్మతమైన మాట ఆ విధంగా, ఇది నా ధర్మం, నేను నా ధర్మాన్ని నెరవేర్చాను, నాకు ఇంక దానివల్ల ఏం ప్రయోజనం లేదు అన్నది. దాంతో మన హనుమంతుడు అటువంటి అనిందిత చేష్ట, నిష్కళంకమైన ధర్మాచరణ కలిగిన ఆ తాపసికురాలితో, ఆ వృద్ధురాలితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. అమ్మా, శరణం త్వాం ప్రపన్నాః స్మ సర్వే వై ధర్మచారిణీం సా త్వం అస్మాత్ బిలాత్ ఘోరాత్ ఉద్ధారయితుం అర్హసి. అమ్మా, త్వాం నిన్ను సర్వే మేమందరము శరణం ప్రపన్నాః నీ శరణు కోరుకుంటూ ఉన్నామమ్మా. అందుకని నీ దగ్గరికి వచ్చాము. ధర్మచారిణివి. సా త్వం ఆ నువ్వు అస్మాత్ ఘోరాత్ బిలాత్ ఈ భయంకరమైన బిళంలో నుంచి మమ్మల్ని ఉత్తారయితుం అర్హసి మమ్మల్ని తరింపచేయమ్మా. ఇందులో నుంచి బయటపడేయి. మేము ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాము. బయటపడే మార్గం మాకు కనిపించట్లేదు. మమ్మల్ని ఈ బిళంలో నుంచి బయటికి తీసుకుని వెళ్తావా అని ఆయన అడిగాడు. ఏవముక్త హనుమత తాపసి వాక్యమబ్రవీత్ సర్వాన్యేవ బిళాత్ తస్మాత్ ఉద్ధరిష్యామి వానరాన్ నిమేషాంతరమాత్రేణ బిళాత్ ఉత్తారితాః త్వయా. ఇంకా తాపసికురాలు హనుమంతుడి చేత ఈ విధంగా చెప్పబడ్డదై వాళ్ళతో ఏమన్నదంటే, సర్వాన్ వానరాన్ ఈ వానరులందరినీ అస్మాత్ బిళాత్ ఈ బిళంలో నుంచి ఉద్ధరిష్యామి ఉద్ధరిస్తాను అన్నదామె. అంతే అన్నది.
అమ్మ మమ్మల్ని ఇందులో నుంచి బయటపడేస్తావా అంటే, మిమ్మల్నందరిని ఇందులో నుంచి బయటపడేస్తాను అన్నది. అనగానే అన్నంత మాత్రానికే నిమేషాంతర మాత్రాన ఒక్క నిమిష మాత్రంలో నిమిషకాల మాత్రంలో ఆ బిలంలో నుంచి వాళ్ళందరూ బయటికొచ్చారు. తతః తాన్ వానరాన్ సర్వాన్ తాపసీ ధర్మచారిణి నిసృతాన్ విషమాత్ తస్మాత్ సమాశ్వాస్య ఇదమబ్రవీత్. తతః ఇంకా మన ధర్మచారిణి ఆ తాపసికురాలు ఆ వానరులందరితో వాళ్ళు అటువంటి విషమమైన ఆ బిలంలో నుంచి బయటపడ్డారు. వాళ్ళనట్లా బయటికి తీసుకొనొచ్చి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఈ విధంగా అన్నది. జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్తూ, ఏషః వింధ్యః గిరిః శ్రీమాన్ నానాద్రుమలతాయితః ఏషః ప్రస్రవణః శైలః సాగరః అయం మహోదధిః స్వస్తివః అస్తు గమిష్యామి భవనం వానర్షభాః ఇత్యుక్త్వా తద్బిలం శ్రీమత్ ప్రవివేశ స్వయం ప్రభా. ఆమె ఏమన్నదంటే, ఇదిగో ఇది చూస్తున్నారు గదా! ఇది శ్రీమంతమైన ఎన్నో చెట్లతో, లతలతో నిండి ఉన్న వింధ్య పర్వతము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా ఇది ప్రస్రవణ పర్వతము. అదిగో అది చూస్తున్నారా అది సాగరము. వహ స్వస్తి అస్తు మీకు శుభమవుగాక. నేనింకా ఓ వానరసభలారా, వానర శ్రేష్ఠులారా భవనం గమిష్యామి. మళ్ళీ నేను నా భవనంలోకి వెళ్ళిపోతాను. ఇతి ఉక్త్వా ఇట్లా చెప్పి ఆ స్వయం ప్రభ ఆ తాపసికురాలు ఆ ధర్మచారిణి శ్రీమంతమైన ఆ బిళంలోకి ప్రవేశించింది. ఆమె వాళ్ళని బయటికి తీసుకొనొచ్చి, బయటికొచ్చిన తర్వాత వాళ్ళెక్కడికొచ్చారో వాళ్ళకి తెలియాలి గదా! అందుకని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రదేశాలు చెప్పి, ఓరియంట్ చేసి, ఇదిగో ఇది వింధ్యా పర్వతము, ఇదిగో ఇది ప్రస్రవణగిరి, అదిగో అది సముద్రము అని చూపించి, ఇంకా ఆమె నేను వెళ్తున్నాను, మీకు శుభమవుగాక అని వెళ్ళిపోయింది. ఇంకప్పుడేం జరిగిందంటే, మన వాళ్ళు బయటికొచ్చారు గదా! తతః తే దదృశుః ఘోరం సాగరం వరుణాలయం అపారం అభిగర్జంతం ఘోరైః ఊర్మిభిః ఆకులం. ఇటు చూసేసరికి ఆ వరుణాలయమైన సాగరము కనిపించింది. ఘోరమైన ఆ సముద్రాన్ని, దక్షిణం వైపు ఉన్న సముద్రాన్ని చూశారు. అది అపారంగా ఉన్నది. అవతల ఒడ్డు కనిపించకుండా ఉన్నది. అభిగర్జంతం పెద్దగా హోర్న సాగర ఘోష చేస్తూ ఉన్నది. ఘోరైః ఊర్మిభిః ఆకులం భయంకరమైన ఎత్తుగా ఎగిసి పడుతూ ఉన్న అలలతో ఉన్నది. మయస్య మాయావిహితం గిరిదుర్గం విచిన్వతాం తేషాం మాసః వ్యతిక్రాంతః యః రాజ్ఞా సమయః కృతః. ఆ చుట్టుపక్కల చూసేసరికి వింధ్యా పర్వతము, ఆ ప్రస్రవణ గిరి అవన్నీ మొత్తం పువ్వులు పూసి ఉన్న ఈ చెట్లన్నీ అది చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది. మయుడు కట్టిన మాయావిహితమైన ఆ గిరి దుర్గమేదున్నదో ఆ బిళము, అందులో వెతుకుతూ, వెతుకుతూ తిరుగుతూ ఉంటే ఆ చీకట్లో ఎందుకు అంటే అది అంతటి చీకటి. అంతటి కటిక చీకట్లో సూర్యోదయం అయిందో తెలీదు, సూర్యాస్తమయం అయిందో తెలీదు. దానివల్ల ఎన్ని రోజులు గడిచాయో తెలియలేదు వాళ్ళకి. ఈలోగా ఏదైతే రాజ్ఞా కృతః రాజుగారు నిశ్చయించిన సమయము ఒక నెల రోజుల లోపల మళ్ళీ మీరు వెనక్కి తిరిగి రాండి అని చెప్పాడు గదా! ఆ మాసము తేషాం వాళ్లకు వ్యతిక్రాంతః గడిచిపోయింది. వింధ్యస్య తు గిరేః పాదే సంప్రపుష్పిత పాదపే ఉపవిశ్య మహాత్మానః చింతామాపేదిరే తదా. బయటికొచ్చి చూసేసరికి చెట్లన్నీ పుష్పించి కనపడగానే ఓహో! వసంత ఋతువు వచ్చింది. మనము బయలుదేరి నెల రోజులు దాటైపోయినట్టుంది. ఋతువే మారిపోయింది ఏకంగా అని వాళ్ళింకా ఆ వింధ్య పర్వతం యొక్క పాదంలో బాగా పుష్పించి ఉన్న చెట్లతో ఉన్న ఆ ప్రాంతంలో ఆ మహాత్ములందరూ ఉపవిశ్య కూలబడ్డారు. ఇంక తదా వాళ్ళు చింతామాపేదిరే వాళ్ళకి ఎంత దిగులనిపించిందో. తతః పుష్పాతిభారాగ్రాత్ లతా శత సమావృతాన్ ద్రుమాన్ వాసంతికాన్ దృష్ట్వా బభూవుః భయశంకితాః. తతః ఇంకా పుష్ప అతిభారాగ్రాన్ పుష్పాలతో బాగా భారంగా వంగి ఉన్న కొమ్మలతో ఉన్న లతలతో ఉన్న వందల కొద్దీ పువ్వుల గుత్తులతో ఆ భారంతో వంగి ఉన్న చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.
ఆ చెట్లను చూడగానే వాసంతికాలవి, వసంత ఋతువు వచ్చేసింది అని తెలుస్తూనే ఉన్నది. అది దృష్ట్వా చూసి మనవాళ్ళు భయశంకితాః బభూవు. బాగా భయం వేసింది వాళ్ళకు. నెల రోజులు దాటిపోయింది. గడువు తీరిపోయింది. ఇప్పుడు ఎట్లా అని. తే వసంతమనుప్రాప్తం ప్రతిబుద్ధ్వా పరస్పరం నష్ట సందేశ కాలార్థాః నిపేతుః ధరణీతలే. వాళ్ళు వసంతకాలం వచ్చేసింది అని ఒకళ్ళకొకళ్ళు చూపించుకుని చెప్పుకుని, సందేశకాలము నెల రోజుల లోపల మళ్ళీ మీరు వెనక్కి తిరిగొచ్చి సీత కనిపించిందని చెప్పండి. కనీసము సీత కనపడలేదు. ఏదో ఒకటి నెల రోజులు నెల దాటిందంటే ఇంక మళ్ళీ మీరు వెనక్కి రావాల్సిన పని లేదు. నేనే చంపేస్తానని చెప్పి పంపించాడు. ఆ సందేశ కాలము నష్టం అప్పటికే దాటిపోయింది. అది లేదింకిప్పుడు. దాంతో వాళ్ళు ధరణీతలే భూమి మీద నిపేతుః చతికిలబడ్డారు. ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. తతః తాన్ కపివృద్ధాంస్తు శిష్టాంశ్చైవ వనౌకసః వాచా మధురయా భాష్య యదావత్ అనుమాన్య చ సహ తు సింహవృషస్కందః పీనాయత భుజః కపిః యువరాజः మహాప్రాజ్ఞః అంగదః వాక్యం అబ్రవీత్. తతః ఇంకా సహ అంగదః మన అంగదుడు సింహవృషస్కందః ఒక సింహంలాగానో ఒక వృషభంలాగానో ఉన్నది ఆయన మూపు. పీనాయత భుజః బలంగా పొడుగ్గా ఉన్నాయి ఆయన చేతులు. అటువంటి కపి యువరాజు ఆయన మహాప్రాజ్ఞుడు అంగదుడు. ఇప్పుడు తతః ఇంక ఏం చెయ్యాలి అని తాన్ కపివృద్ధాన్ అక్కడ ఉన్న కపులలో వృద్ధులను శిష్టులను ఆ వనౌకసులను కపులు ఉన్నారు, గోలాంగూలాలు ఉన్నారు, వృక్షములు భల్లూకాలు ఉన్నారు. వాళ్ళందరినీ యథావత్ అనుమాన్యచ అందరినీ గౌరవించి మర్యాదగా మధురయ ఆభాష్య మధురంగా వాళ్ళతో మాట్లాడుతూ మాటలతో ఈ వాక్యం అబ్రవీత్ అన్నాడు. మన రాజుగారు సుగ్రీవుడిచ్చిన గడువు ముగిసింది. వీళ్ళింకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ గుహలో తిరుగుతూ ఉన్న సమయంలోనే కాలం దాటిపోయింది. వాళ్ళకి తెలియలేదు. బయటకొచ్చి చూసేసరికి చెట్లన్నీ పూసి ఉన్నాయి. వసంత ఋతువు వచ్చేసిందని తెలిసింది. ఇంకిక్కడి నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. పోనీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? సీత జాడ కనిపించిందంటే అది గూడా లేదు. అందుకని ఏం చెయ్యాలి అని ఇంకా ఆయన పెద్దలని కనుక్కుంటూ ఉన్నాడు. వయం ఆశ్వయుజే మాసి కాల సంఖ్యా వ్యవస్థితాః ప్రస్థితాః సహ అపి చాతీతః కిమతః కార్యముత్తరం. వయం మనము కాల సంఖ్యా వ్యవస్థితాః టైం చూసుకుని బయలుదేరాము. ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. ఆ విధంగా ప్రస్థితాః ప్రస్థానమై వచ్చాము. సహాపి ఆ కాలము ఆశ్వయుజ మాసము అతీతః దాటిపోయింది. ఒక మాసం దాటిపోయింది మరి. తర్వాత మాసం మొదలయ్యింది. కిమతః ఉత్తరం కార్యం. ఇంక తర్వాత మనం ఏం చేయొచ్చిప్పుడు? మనము సీత జాడ కనిపెట్టలేకపోయాము. కాలం గూడా అతిక్రమించాము. ఇప్పుడేం చెయ్యాలి? భవంతః ప్రత్యయం ప్రాప్తాః నీతిమార్గ విశారదాః హితేషు అభిరతాః భర్తుః నిసృష్టాః సర్వకర్మసు. భవంతః మీరందరూ నీతి మార్గ విశారదాః ఏ విధంగా పనుల్ని చక్కబెట్టొచ్చు అని తెలిసిన వాళ్ళు. భర్తుః హితేషు అభిరతాః ప్రభువుకు హితం కలగాలని కోరుకునేవాళ్ళు. ప్రభువు చేత సర్వ కర్మసు నిసృష్టాః పనులన్నీ ముఖ్యమైన పనులన్నీ ఆయన మీకే అప్పజెప్తాడు. మీరు ప్రత్యయం ప్రాప్తాః ఆయన విశ్వాసాన్ని పొంది ఉన్నవాళ్ళు. కర్మసు అప్రతిమాః సర్వే దిక్షు విస్తృత పౌరుషాః మాం పురస్కృత్య నిర్యాతాః పింగాక్ష ప్రతిచోదితాః. మీరందరూ గూడా కర్మసు అప్రతిమాః సర్వే ప్రతి కర్మను సమర్థవంతంగా పూర్తి చేయడంలో మీకు సాటి రాగల వాళ్ళు లేరు. మీకు సమానమైన వాళ్ళు లేరు కర్మలు పూర్తి చేయడంలో. పైగా మీ పౌరుషము అన్ని దిక్కుల్లో ఎంతో ఖ్యాతి సాధించింది. మీరందరూ గూడా పింగాక్ష ప్రతిచోదితాః. పింగాక్షుడు అంటే పచ్చటి కన్నులున్నవాడు వానరుడు సుగ్రీవుడు. ఆయన మిమ్మల్ని ఇచ్చి పంపిస్తే మీరందరూ గూడా మాం పురస్కృత్య నన్ను ముందు బెట్టుకుని, నన్ను టీమ్ లీడ్‌గా పెట్టి నన్ను మీతో పాటు పంపిస్తే మీరు
నన్ను ముందు పెట్టుకుని నాతో పాటు వచ్చారు. ఇదానీం అకృతార్థానాం మర్తవ్యం నాత్ర సంశయః. తస్మిన్ అతీతే కాలే తు సుగ్రీవేణ కృతే స్వయం. ఇదానీం ఇంకిక్కడ. పాపం మీరు తక్కువ వాళ్ళు కాదు. మీరు అందరూ రాజుగారి విశ్వాసాన్ని పొంది ఉన్నవాళ్ళు. నీతి తెలిసిన వాళ్ళు. ఎట్లా వ్యవహరించాలని తెలిసిన వాళ్ళు. ప్రభువు హితం కోరేవాళ్ళు. మీ పౌరుషము, మీ పరాక్రమము అందరికీ తెలుసు. పనులు నెరవేర్చడంలో మీకు సాటి అయిన వాళ్ళు లేరు. మీరందరూ ఆయన మాట ప్రకారం నాతో పాటొచ్చారు. కానీ మనము పని సాధించలేకపోయాము. పైగా కాలం దాటిపోయింది. ఇదానీమింకిప్పుడు అకృతార్థానాం, మనము చేయవలసిన పని సాధించలేదు. ఇంకందుకని మర్తవ్యం, చనిపోవలసి ఉన్నది. అత్ర సంశయః, ఇంకిందులో అనుమానం లేదు. ఎందుకు అంటే సుగ్రీవేణ స్వయం కృతే, సుగ్రీవుడు స్వయంగా నిర్ణయించిన ఆ కాలము తస్మిన్నది అతీతే, దాటిపోయింది. ఇంక మనకు చావొకటే మిగిలింది. తస్మాత్ క్షమం ఇహ అద్యైవ గంతుం ప్రాయోపవేశనం ఏతచ్చుత్వా కుమారేణ యువరాజేన భాషితం సర్వే తే వానరశ్రేష్ఠాః కరుణం వాక్యమబ్రువన్. తస్మాత్, కాబట్టి, అద్యైవ ఇప్పుడే, ఇహ ఇక్కడే, మనము ప్రాయోపవేశనం గంతుం, ప్రాయోపవేశం చెయ్యడము క్షమం, మనకు మంచిది అని ఆయన అన్నాడు. కుమారుడు, ఆ యువరాజు అంగదుడు చెప్పిన ఈ మాటలు విని అక్కడున్న వానర శ్రేష్ఠులందరూ గూడా ఎంతో దిగులు పడుతూ వాళ్ళు గూడా ఇట్లా అంటూ ఉన్నారు. నక్షమం చ అపరాధానాం గమనం స్వామి పార్శ్వతః ఇహ ఇవ సీతామన్విష్య ప్రవృత్తిముపలభ్య వా నః చేత్ గచ్చేమ తం వీరం గమిష్యామః యమక్షయం. వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, అవును నిజమే. అపరాధం చేశాము. చెప్పిన పని చేయలేకపోయాము. పైగా గడువు గూడా దాటిపోయింది. మనకు తెలియకుండా ఇక్కడే ఉన్నాము. అందుకని అటువంటి మనము స్వామి పార్శ్వతః, మన ప్రభువు దగ్గరికి గమనం వెళ్ళడం అన్నది నా క్షమం. మనకు క్షేమం కాదు. మనము చెయ్యలేము. కుదరదు. అందుకని పని కుదరలేదండి. పైగా టైం గూడా దాటిపోయిందండి అని ఏ ముఖం పెట్టుకుని మన రాజుగారి దగ్గరికి వెళ్తాము. అందుకని ఏం చేద్దామంటే ఇహ ఇవ ఇక్కడే సీతామన్విష్య, సీతను వెతుకుతూ ఉందాము. ప్రవృత్తిముపలభ్య, ఎట్లోకట్ల ఆమె జాడ కనుక్కునే మనమందరము తం వీరం, ఆ వీరుడి దగ్గరికి గచ్చామ, వెళ్దాము. ఒకవేళ చెయ్యలేకపోతే, అట్లా కుదరకపోతే, లేకపోతే యమక్షయం గమిష్యామః, అప్పుడే చచ్చిపోతాం. మనమైతే సీత కోసం ఇంకా వెతుకుదాము. ఆమె జాడ కనిపిస్తే వెళ్ళి మన వీరుడికి చెప్దాము. అట్లా చేయలేకపోతే మనమే ఇక్కడి నుంచిటే యమనగరానికి వెళ్ళిపోదాము అని వాళ్ళు గూడా అంటూ ఉన్నారు. ప్లవంగమానాం తు భయార్దితానాం శ్రుత్వా వచ హత్తారః ఇదం బభాషే అలం విషాదేన బిలం ప్రవిశ్య వసామ సర్వే యది రోచతే వః. మన వానరులందరూ గూడా అవును నిజమే అని అంగదుడి మాటకి ఒప్పుకుని, మనం చచ్చిపోవడమే నయము. ఇంక వెనక్కి ఎట్లా వెళ్తాం? ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం రాజుగారి దగ్గరికి అని భయపడుతూ ఆర్తితో ఉంటే, వాళ్ళ మాటలను విని తారుడున్నాడు గదా! ఆయన వాళ్ళతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. తారుడేమంటున్నాడంటే, "అలం, ఇంక చాలు. విషాదేన, ఇంక ఈ విషాదం మనకొద్దు. మనం ఏం చేద్దామంటే ఇంకిట్లా బాధపడొద్దు. మనం వెనక్కి వెళ్ళలేము. ఆల్రెడీ గడువు దాటిపోయింది. సీత కోసం వెతికి, వెతికి, వెతికి ఉన్నాము. ఆమె దొరికేట్టు లేదు. కాబట్టి వెనక్కి వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు. ఇక్కడ ఉంటే మనమే చచ్చిపోవాల్సొస్తుంది. ఇంక అందుకని ఏం చేద్దామంటే, ఈ 2 గాకుండా వయా మీడియా ఇంకొకటి ఆలోచన చేసి చెప్తున్నాను. మనము బాధపడవలసిన అవసరం లేదు. ఈ బిళంలోకే మళ్ళీ వెళ్ళిపోదాము. ఏమైంది మనకిప్పుడు నష్టం అక్కడ? ఆ భవనం ఉన్నది. అక్కడ ఫ్రీగా ఫుడ్ ఉంది. అంతా బానే ఉంది. అసలు అక్కడ అది ఒకటి బిలం ఉన్నదని చాలా మందికి తెలియని గూడా తెలీదు. మనం సేఫ్‌గా ఉండొచ్చు. ఆ బిలంలోకి ప్రవేశించి సర్వే మనందరము అక్కడే నివసిద్దాము. యది ఒకవేళ రోచతే, మీకిష్టమైతే మనం ఇట్లా చేద్దాము. దాంతో మనం కనీసం బ్రతికి బయటపడొచ్చు. శ్రుత్వా అంగదస్యాపి వచః అనుకూలం ఊచుః చ సర్వే హరయః ప్రతీతాః
యథా న హన్యేమ తథా విధానం అసక్తమద్యైవ విధీయతాం నః. ఇంకా అంగదుడి మాట విని వాళ్ళందరూ అనుకూలంగా ఊచుహు అంటూ ఉన్నారు. సర్వే హరయః హరులందరూ ఒప్పుకున్నారు. ఏ విధంగానైతే మనం చనిపోకుండా ఉంటామో ఆ విధంగా ఇంకా ఆలస్యం చేయకుండా మనము ప్రయత్నం చేసుకుందాము అని అంటూ ఉన్నారు. తథా బ్రువతి తారేతు తారాధిపతి వర్చసి ఆపూర్యమాణం శశ్వచ్చ తేజోబల పరాక్రమైః బృహస్పతి సమం బుద్ధ్యా విక్రమే సదృశం పితుః శుశ్రూషమాణం తారస్య శుక్రస్యైవ పురందరం భర్తుః అర్థే పరిశ్రాంతం సర్వశాస్త్రవిదాంబరం అభిసంధాతుమారేభే హనుమాన్ అంగదం తతః. తథా భృవతి ఆ విధంగా తారుడు తారాధిపుళ్లాగా ఉన్నాడు వర్చస్సులో. ఆయన ఈ విధంగా చక్కటి సలహా ఒకటి చెప్పాడు. ఇక్కడే ఉందాము, మనకేం తక్కువ, చక్కగా తినడానికి ఉన్నది, ఉండడానికి ఉన్నది, మనకేం భయం లేదని చెప్పేసరికి అందరూ అవునవును నిజమే అని అనుకుంటూ ఉన్నారు. మన అంగదుడు కూడా అవును ఇది మంచి ఐడియా అని అనుకుంటూ ఉన్నాడు. పసివాడు, చిన్నవాడు, యువరాజు. మనవాడు అంగదుడు ఎట్లా ఉన్నాడు? శశ్వత్ తేజోబల పరాక్రమైః ఆపూర్యమాణం. శాశ్వతమైన తేజస్సు, బలము, పరాక్రమాలతో పూర్తిగా నిండి ఉన్నాడు. బుద్ధిలో బృహస్పతికి సమానమైన వాడు. పరాక్రమంలో తన తండ్రికి సమానమైన వాడు. అయితే ఇప్పుడు పసివాడు కాబట్టి ఏదో శుక్రాచార్యుడి మాట ఇంద్రుడు విన్నట్టు తారుడి మాట వింటూ శ్రవణం చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉన్నాడు అంటే మార్గం తప్పిపోతాడు అని భర్తుః అర్థే పరిశ్రాంతం సర్వశాస్త్ర విదాంబరం. పాపము ప్రభువైన సుగ్రీవుడి కోసమే ఆయన ఇంతగా పరిశ్రాంతం పని చేస్తూ ఉన్నాడు, అలసిపోతూ ఉన్నాడు. సర్వశాస్త్రవేత్త ఆయన, అటువంటి వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠుడు. అన్నీ బాగున్నాయి ఈ పిల్లవాడిలో. బాగా చదువుకున్నాడు, బాగా బలపరాక్రమాలున్నాయి, గొప్ప తేజస్సున్నది. అయితే కానీ ఏంటంటే ఒక ఈజీ వే ఔట్, సులువైన ఉపాయం, మార్గం చూపిస్తే అవును ఇది బానే ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ పిల్లవాడికి అంగదుడికి ఏమి చెప్పి మళ్ళీ సరైన మార్గంలో చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తూ అందుకు ఉన్ముఖుణ్ణి చెయ్యాలి అని అభిసంధాతుం, వాణ్ణి ఆ మార్గంలో మళ్ళీ నిలపడం కోసము మన హనుమంతుడు ఆరేభే ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. త్వం సమర్థతరః పిత్రా యుద్ధే తారేయ వై ధ్రువం దృఢం ధారయితుం శక్తః కపిరాజ్యం యథా పితా త్వాం న తే హి అనుయుంజేయుః ప్రత్యక్షం ప్రవదామి తే యథా అయం జాంబవాన్ నీలః సుహోత్రః చ మహాకపిః న హి అహం తే ఇమే సర్వే సామదానాదిభిః గుణైః దండేన వా త్వయా శక్యాః సుగ్రీవాత్ అపకర్షితం. నాయనా అంగదా, త్వం నువ్వు పిత్రా నీ తండ్రిని మించి సమర్థుడివి. ఓ తారయ్య, ఓ తారా పుత్రుడా అంగదా, ధ్రువం నిజంగా కూడా యుద్ధం ఏమైనా వస్తే మీ నాన్నను మించిన సమర్థత ఉన్నది నీలో. అటువంటి నువ్వు ఈ కపిరాజ్యాన్ని మొత్తాన్ని నీ తండ్రిలాగా దృఢంగా ధరించడానికి శక్తి కలిగి ఉన్నవాడివి. నువ్వు యువరాజువు. నువ్వు మీ నానంతటి పరాక్రమము, సమర్థత కలిగి ఉన్నవాడివి. మన సుగ్రీవుడి తర్వాత నువ్వే యువరాజువు కాబట్టి ఈ కపిరాజ్యానికి రాజువవుతావు. అటువంటి నువ్వు ఇప్పుడు భయపడి ఈ బిలంలో దాక్కుంటావా? ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటాను అనుకుంటే కూడా అయ్యం జాంబవాన్, ఈ జాంబవంతుడు, నీలుడు, సుహోత్రుడు, ఈ మహాకపి వీళ్ళెవరూ కూడా వాళ్ళు త్వాం నిన్ను నా అనుయుంజేయుహు నిన్ను అనుసరించరు. నువ్వు ఇక్కడే ఈ బిలంలో దాక్కుందాము, ఇక్కడ దొరికినవి తింటూ ఇక్కడే ఉందామని నువ్వు అనుకున్నా కూడా వీళ్ళెవ్వరూ కూడా నీ వెంట రారు, నిన్ను అనుసరించరు. ప్రత్యక్షం ప్రవదామితే, ఉన్న నిజం చెప్తున్నాను. అహం నేను కూడా నీ వెంట ఈ బిలంలోకొచ్చి ఇక్కడే ఎట్లోకట్లా బ్రతికుందామని అనుకోవట్లేదు. నేను కూడా రాను.
ఇమే సర్వే ఇక్కడున్న ఏ వానరులు కూడా అట్లా నీ వెంట బిలంలోకొచ్చి దాక్కొని బిక్కుబిక్కుమంటూ బ్రతికుండడం చెయ్యరు. సామదానాదిభిః గుణైః నువ్వు సామము, దానము అని ఏ రకంగా ఏ ఉపాయాలు వాడినా కూడా వాళ్ళందరూ నీతో పాటు వచ్చి ఎప్పటికీ ఇక్కడే ఈ బిలంలోనే దాక్కుని బ్రతుకుతారని నేననుకోను. దండేనవా నువ్వు బెదిరించి వాళ్ళని ఇక్కడే ఉంచుదామంటే గూడా కుదురుతుందని అనుకోవట్లేదు. త్వయా నీ చేత వీళ్ళెవ్వరూ గూడా సుగ్రీవాత్ అపకర్షితం. సుగ్రీవుడి నుంచి వీళ్ళని దూరం చేద్దామని ట్రై చేస్తే కుదరదు. ఈ పని చెయ్యదు. ఎందుకు అంటే సుగ్రీవుడే గాదు. అక్కడ ఆ ఊళ్ళో వీళ్ళందరికీ భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఊరుకుంటారా? వెనక్కి వెళ్ళాలని కోరుకుంటారు. అక్కడికి వెళ్తే రాజుగారు ఏమైనా చేస్తాడని భయపడి ఇక్కడ దాక్కొని మొత్తం జీవితం అంతా ఇక్కడే గడిపేయాలని అనుకోరు వీళ్ళు. అవస్థానే యదైవ త్వం ఆశిష్యసి పరంతప తదైవ హరయః సర్వే త్యక్షంతి కృతనిశ్చయాః. సరే అయితే మీరెవరు ఉండకపోతే పోండి నేనొక్కడిని ఇక్కడ ఉంటానని నువ్వు అనుకున్నావనుకో, సరే అట్లానే చెయ్యి. నువ్వొకవేళ ఓ పరంతప ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంటే అట్లానే సరే. ఈ హరులందరూ గూడా తప్పకుండా నిన్నొదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే స్మరంతః పుత్రదారాణం నిత్య ఉద్విగ్నాః బుభుక్షితాః ఖేదితాః దుఃఖశయ్యాభిః త్వాం కరిష్యంతి పృష్ఠతః. కొంతకాలం ఉంటే ఉన్నారు. కొంతకాలం భయానికో, దేనికో దానికి ఒకవేళ టెంపరరీగా తాత్కాలికంగా వాళ్ళు ఒకవేళ ఒప్పుకున్నా గూడా, వాళ్ళ పుత్రులను, భార్యలను, వాళ్ళను భార్యాబిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, నిత్యము బాధపడుతూ, ఆకలి, దాహంతో ఎన్నాళ్ళు పెడుతుంది ఆ ధర్మచారిణి? ఎన్నాళ్ళు ఉంటాం ఆ భవనంలో మనము? ఆ తర్వాత ఖేదంతో ఉన్నవాళ్ళై, దుఃఖంతో ఉన్నవాళ్ళై, ఇంక నిన్నొదిలిపెట్టి వాళ్ళు ముందో వెనకాలో అందరూ వెళ్ళిపోతారు. మేమైతే ఉండము. మేము నిన్నొదిలిపెట్టి వెళ్ళిపోతాము. సుగ్రీవుడి నుంచి దూరంగా ఉండము. తప్పు చేశాము. లేట్ అయిపోయింది. ఆమె కనపడలేదని వెళ్లి చెప్తాం కావాలంటే. ఎవరైనా నీ మాట నమ్మి ఒకవేళ ఇక్కడ ఉన్నారంటే గూడా ఎంతకాలం ఉంటారు? ఇంకప్పుడేమవుతుందంటే సహత్వం హీనః సుహృద్భిః చ హితకామైః చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్నః స్పందమానాద్ భవిష్యసి. ఇంక నీకు సుహృతులు ఉండరు, నీ హితులు ఉండరు, నీ హితం కోరుకునే వాళ్ళు ఉండరు, నీ బంధువులు ఉండరు. అందరూ ముందో వెనకాలో వదిలిపెట్టి వెళ్ళిపోతే నువ్వు అట్లానే ఇక్కడే ఉంటానంటే, అప్పుడేమవుతుంది నువ్వొక్కడివే ఉండి, తృణాతపి గడ్డి పరక కదిలితే కూడా భయపడుతూ ఇంకంత బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఈ బిలంలో బ్రతకడం ఏమైనా సంతోషంగా ఉంటామా మనము? మనము ఏదో చావు తప్పించుకుని పని నెరవేర్చలేదు. ధైర్యంగా వెళ్లి పని చేయలేకపోయామండి, దండించండి అని అడిగేందుకు కూడా శక్తి లేక మనము దాక్కున్నామంటే ఈ బిలంలో బికుబికుమనుకుంటూ ఎంత దయనీయంగా ఉంటుందో తెలుసా? ఎట్నుంచి ఎవరొచ్చి ఏం చేస్తారో అన్న భయంతో గడ్డి పరకలు కదిలితే గూడా భయంతో వణికిపోవలసి వస్తుంది. అట్లా ఉంటావు నువ్వొక్కడివి మిగిలిపోయావంటే. అస్మాభిః తు గతం సార్ధం వినీతవతుపస్థితం ఆనుపూర్వ్యాత్ సుగ్రీవః రాజ్యే త్వం స్థాపయిష్యతి. అయితే మేం వెళ్తాము. మేము వెతికినంత కాలం వెతుకుతాము. దొరక్కపోతే వెనక్కి వెళ్లి రాజుకే చెప్తాము. నిజాయితీగా, ధైర్యంగా మేం వెతికామండి. నిజంగా గూడా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాము. మాకు కనపడలేదండి ఈ దక్షిణ దిక్కులో ఎక్కడా గూడా అని మేము వెనక్కి వెళ్లి చెప్తాము. నువ్వు గూడా అస్మాభిః సార్ధం మాతో పాటు వచ్చావంటే వినీతవత్ ఉపస్థితం వినయంగా వెళ్లి మీ బాబాయ్ దగ్గర, రాజుగారి దగ్గర నిలబడి ఆనుపూర్వ్యాత్ మొదటి నుంచి జరిగిందంతా చెప్పి, ఎక్కడెక్కడ ఎట్లా శ్రద్ధగా వెతికామో, శక్తి వంచన లేకుండా ఎట్లా సీత కోసం అన్వేషించాము అని చెప్దాము. మన సుగ్రీవుడు ఎట్లా అయినా సరే నువ్వు యువరాజువు గాబట్టి తర్వాత రాజ్యంలో నిన్నే రాజుగా ఉంచుతాడు. తర్వాత రాజు అవ్వవలసిన నిన్ను ఆయన చంపుతాడా? లేదు గదూ! పైగా నువ్వు రాజు అవ్వవలసిన వాడివి. తర్వాత ఉత్తరాధికారివి. హెయిర్ అపారెంట్. అట్లాంటి నిన్ను ఎట్లైనా చంపడనుకుంటే, లేకపోతే మిగిలిన వాళ్ళని చంపుతాడా అంటే ఆయన అటువంటి వాడు కాడు సుగ్రీవుడు. ఆయన కావాలనే
ఆ నియమం పెట్టాడు. నెల రోజుల లోపల తిరిగి రండి అని డెడ్‌లైన్ పెడుతూ, ఒకవేళ నెల రోజుల లోపల రాపోయారంటే చంపేస్తాను. ఇంక చచ్చారా మీరు అని అట్లా ఎందుకు చెప్పాడు అంటే, డెడ్‌లైన్ అంత సివియర్‌గా చూడండి మీరు, అంత జాగ్రత్తగా ఈలోగా జాగ్రత్తగా వెతకండి అని చెప్పడం కోసం ఆయన చెప్పాడు గానీ, నిజంగా చంపేయడానికేనా? ధర్మకామః పితృవ్యः తే ప్రీతికామः దృఢవ్రతः శుచిః సత్యప్రతిజ్ఞः చ నత్వాం జాతు జిఘాంసతి. తే పితృవ్యః మీ బాబాయి ధర్మం కోరుకునేవాడు, ప్రీతి కోరుకునేవాడు, దృఢమైన వ్రతం కలిగినవాడు, శుచి అయినవాడు, సత్యమైన మాట కలిగినవాడు. ఆయన త్వాం నిన్ను జాతు ఎప్పుడు కూడా జిఘాంసతి నిన్ను సంహరించడు. ఆయన మాటేం చెప్పాడు? నిన్ను యువరాజుని చేస్తూ తనకు ఉత్తరాధికారిగా పెట్టుకున్నాడు. నిన్ను కొడుకుగా చూసుకుంటున్నాడు. అటువంటి నిన్ను చంపుతాడా? ఇప్పుడు మాట మారుస్తాడా? ఆయన పైగా ధర్మాత్ముడు అని చెప్పారు. శ్రుత్వా హనుమతః వాక్యం ప్రసృతం ధర్మ సంహితం స్వామి సత్కార సంయుక్తం అంగదః వాక్యమబ్రవీత్. హనుమంతుడు చెప్పిన ఈ మాటలు మన అంగదుడు విన్నాడు. హనుమంతుడు చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయి? ప్రసృతం చాలా వినయంగా చెప్పాడాయన. ధర్మంతో కూడిన మాటలు చెప్పాడు. పైగా ప్రభువు యొక్క హితం కోరుకుని మన హనుమంతుడు చెప్పిన మాటలను మన అంగదుడు శ్రద్ధగా విని ఈ విధంగా తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. స్వామి కార్యం చెడిపోరాదు. మనకు కూడా నష్టం రారాదు. ఆ విధంగా మనము ఏ విధంగా వ్యవహరించాలి చిత్తశుద్ధితో, శాంతిగా, సహనంగా అని ఆయన మన హనుమంతుల వారు చెప్పేసరికి అంగదుడు ఏమంటున్నాడంటే, భిన్న మంత్రః అపరాధః చ హీనశక్తిః కథం హి అహం కిష్కింధాం ప్రాప్య జీవేయం అనాథః ఇవ దుర్బలః. అవును, అంతా బానే ఉంది గానీ భిన్న మంత్రః, నేనొక ఆలోచన చేసుకున్నాను. ఎట్లోకట్లా సీత జాడ కనిపెట్టాలని కోరుకున్నాను. అది పని చేయలేదు. అపరాధం చేశాను. ప్రభువు పని పూర్తి చేయలేకపోయాను. ఒక పని అప్పజెప్పి పంపిస్తే చేయలేకపోయాను. టీమ్ లీడ్‌నయి ఉండి కూడా. హీనశక్తి, నాకంత శక్తి సామర్థ్యాలు లేవు. ఒక పని అప్పజెప్పి పంపిస్తే చేయలేకపోయాను. అటువంటి అహం నేను కథం ఏ విధంగా, ఏ ముఖం బెట్టుకుని ఇటువంటి దుర్బలుణ్ణి కిష్కింధాం ప్రాప్య మళ్ళీ కిష్కింధలోకి వెళ్ళి అనాథలాగా జీవేయం బ్రతకగలను. ఏదో పని అప్పజెప్తే దాన్ని సాధించలేక మళ్ళీ ముఖం వేలాడేసుకుని వెనక్కి పోయి ఏదో విధంగా అక్కడ ఎట్లా బ్రతుకుతాను నేను? అనుజానంతు మాం సర్వే గృహం గచ్చంతు వానరాః అహం వః ప్రతిజానామి నా ఆగమిష్యామి అహం పురీం. సర్వే వానరాః, వానరులారా మీరందరూ మాం అనుజానంతు నాకు అనుజ్ఞ ఇవ్వండి, నాకు సెలవివ్వండి. మీరందరూ గృహం గచ్చంతు, మీరందరూ వెళ్ళిపోండి. మిమ్మల్ని అందరినీ నాతో పాటు ఇక్కడే ఉండమని నేను అడగను. నేను మాత్రం రాలేను. ఈ పని చేయలేకపోయాను. రాజుగారికి నా ముఖం చూపించలేను. మళ్ళీ కిష్కింధలోకి అడుగుబెట్టి అక్కడ ఏ విధంగా నేను బ్రతకగలను? ఒక్క పని అప్పజెప్తే అది కూడా చేయలేకపోయాను. అందుకని నేను రాను. మీరందరూ వెళ్ళండి. నా కోసం మీరు ఉండవలసిన పని లేదు. మీరు వెళ్ళండి. నన్ను మాత్రం వదిలిపెట్టండి. అహం నేను వహ ప్రతిజానామి నా ఆగమిష్యామి అహం పురీం. నేనింకా ఊళ్ళోకి రాను. నేను మాత్రం చెప్తున్నాను. ఇంకింతే, నేను రాను ఊళ్ళోకి. మీరు వెళ్ళండి అని చెప్పాడాయన. ఇహ ఇవ ప్రాయమాశిష్యే శ్రేయః మరణం ఏవ మే. అభివాదన పూర్వం హి రాఘవౌ బలశాలినౌ. అభివాదన పూర్వం తు రాజా కుశలం ఏవ చ. వాచ్యః తాతః యవీయాన్మే సుగ్రీవః వానరేశ్వరః. ఆరోగ్యపూర్వం కుశలం వాచ్య మాతా రుమా చ మే. మాతరం చ ఏవ మే తారాం ఆశ్వాసయితుమర్హత. ప్రకృత్యా ప్రియపుత్రా సా సానుక్రోశ తపస్విని వినష్టం ఇహ మాం శ్రుత్వా వ్యక్తం హాస్యతి జీవితం అని ఆయన చివరి మాటలన్నీ చెప్పాడు వాళ్లకు. ఇహ ఇవ ఇక్కడే నేను ప్రాయోపవేశం చేస్తాను. చావే నాకు శ్రేయస్కరము. మీరు వెళ్ళి ఆ రాఘవులిద్దరికీ, ఆ బలశాలులకు, రామ లక్ష్మణులకు నేను అభివాదన పూర్వకంగా నమస్కారం చేశానని చెప్పండి. అట్లానే రాజుగారు మే యవియాన్ తాతః, మా చిన్నాయన గారు సుగ్రీవుల వారు, ఆ వానరేశ్వరుడు
ఆయనకు కూడా నేను నమస్కారపూర్వకంగా కుశలం అడిగానని చెప్పండి. అట్లానే మాతా రుమాచమే మా అమ్మగారు రుమాదేవి ఆమెకు కూడా కుశలం అడిగానని, ఆమె ఆరోగ్యం గురించి అడిగానని చెప్పండి. అట్లానే మే మాతరం చెయ్యవ తారాం మా అమ్మ తార ఆమె ఏడుస్తుంటుంది. ఆమెను ఓదార్చండి. అసలు ఆమె ప్రకృత్యా స్వాభావికంగానే పుత్రుడి పైన ఎంతో ప్రేమ కలిగి ఉన్నది. ఎంతో దయ కలిగి ఉంటుంది. తపిస్తూ ఉంటుంది నా కోసము. నేనిక్కడ నశించిపోయాను అంటే తప్పకుండా ఆమె కూడా జీవితం వదిలిపెట్టేస్తుంది. అట్లా చేయకుండా ఆమెను ఓదార్చండి. అందరిని పేరు పేరున కుశలం అడిగానని చెప్పండి అని చెప్పాడాయన. ఏతావతుక్త్వా వచనం వృద్ధాన్ తాన్ అభివాద్య చ వివేశ చ అంగదః భూమౌ రుదన్ దర్భేషు దుర్మనాః. ఏతావతుక్త్వా ఇంతవరకు చెప్పి వృద్ధులందరికీ నమస్కారం చేసి మన అంగదుడు భూమి మీద దర్భలు పరుచుకుని మనసు చెదిరిపోయిన వాడై ఇంకా ప్రాయోపవేశానికి దర్భలపైకి ప్రవేశించాడు. అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. తస్య సంవితః తత్ర రుదంతః వానరర్షభాః నయనేభ్యః ప్రముముచుః ఉష్ణం వై వారి దుఃఖితాః. ఆయన ఆ విధంగా దర్భల్లో వెళ్ళి కూర్చున్నాడు. ప్రాయోపవేశం చేస్తూ ఉన్నాడు ఏడుస్తూ. అంటే ఇంకా ఆయన్ని చూసి అక్కడున్న వానరులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కళ్ళలో నుంచి వెచ్చటి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. దుఃఖంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. పరివార్య అంగదన్ సర్వే వ్యవసన్ ప్రాయమాసితుం ముమూర్షవః హరిశ్రేష్ఠాః ఏతత్ క్షమమితి హస్మ. వాళ్ళందరూ కూడా అంగదుని చుట్టూ ప్రాయోపవేశం చేయడం కోసము ముమూర్షవః మర్తుమిచ్చ వాళ్ళు కూడా మరణించాలన్న కోరికతో ఆ హరిశ్రేష్ఠులందరూ ఇదే మాకు క్షేమము అనుకున్నారు. ఆయన చుట్టూ వెళ్ళారు ప్రాయోపవేశానికి. రామస్య వనవాసం చ క్షయం దశరథస్య చ జనస్థాన వధం చ ఏవ జటాయుషః హరణం చ ఏవ వైదేహ్యాః పాలినః చ వధన్ రణే రామకోపం చ వదతాం హరీణాం భయమాగతం. ఇంక వాళ్ళందరూ ఆయన దర్భలు పరుచుకున్నాడు. ఇంక పడుకున్నాడు చనిపోవడానికి. వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ అట్లనే ప్రాయోపవేశం చేసి అందరూ కింద పడుకున్నారు ఇంకా చనిపోవడానికి. ఆ సమయంలో వాళ్ళు రాముడు వనవాసానికి రావడము, దశరథుడు తర్వాత మరణించడము, జనస్థానంలో జరిగిన ఆ యుద్ధము, ఆ తర్వాత సీత అపహరణము, జటాయుష్ సీతను రక్షించడం కోసం ప్రయత్నం చేయడము, ఆ జటాయుష్ కూడా మరణించడము, సీత ఈ విధంగా హరింపబడము, వాలితో యుద్ధము, రాముడు కోపం తెచ్చుకోవడము, ఇవన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు మన వాళ్ళు. ఇంకా గుర్తు చేసుకుంటున్నా కొద్దీ వాళ్ళలో భయం పెరుగుతూనే ఉన్నది. అప్పుడేం జరిగిందంటే సహా సంవిశద్భిః బహుభిః మహీధరః మహాద్రికూట ప్రతిమైః ప్లవంగమైః బభూవ సన్నాదితః నిర్ధరాంతరః భృశం నదద్భిః జలదైః ఇవ ఉల్బణైః. సహా మహీధరః ఆ పర్వతం ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు మహాత్రికూట ప్రతిమైః ప్లవంగమైః ఏవో పెద్ద పెద్ద పర్వత శిఖరాల్లాగా ఉన్నారు మన వానరులందరూ. వాళ్ళక్కడ సంవిశద్భిః అందరూ దర్భలు పరుచుకుని ప్రాయోపవేశానికి వరుసగా అంగదుడు చుట్టూ పడుకునేసరికి పడుకున్న వాళ్ళు ఊరుకోకుండా ఇంక వాళ్ళు అదే పనిగా ఇవే చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ సన్నాదాలు వాళ్ళ నాదాలు వాళ్ళ మాటలు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. నిర్ధరాంతరః అక్కడ కొండలోయల్లో గుహల్లో వాటిలో మొత్తము మార్మోగుతూ ఉన్నాయి. ఇంక ఎట్లా ఉన్నది అంటే జలంతో నిండి బాగా బరువుగా ఉన్న మబ్బుల్లో నుంచి ఉరుములు ఎట్లా వినిపిస్తాయో అట్లా
ఆ చుట్టుపక్కలంతా వీళ్ళ మాటలే, వీళ్ళ ధ్వనులే, వీళ్ళ ప్రతిధ్వనులే వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం జరిగింది అంటే సంపాతి వీళ్ళ మాటలు విని అందులో పైగా జటాయుష్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటే అవన్నీ విని ఆయన వాళ్ళ దగ్గరికొచ్చి ఏం జరిగింది ఏమి కదా అందరిక్కడ మాస్ సూసైడ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నారు ఏమి అని అడుగుతాడు. ఇంక తర్వాత ఏం జరిగిందని మనం చూస్తూ వెళ్తాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇతి వాల్మీకి రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకవింశ సర్గ సంపూర్ణం. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.